నా దృష్టిలో మహేష్ బాబు ఓ దేవుడు. ట్రెండింగ్లో నా అన్వేషణ యూట్యూబర్. సాయం పేరుతో సమాజాన్ని మోసం దగా చేస్తున్న యూట్యూబర్లో హర్ష సాయి నెంబర్ 1. 10 రూపాయలు ఇచ్చి 1,00,000 వెనక్కి తీసుకుంటున్నాడు. అందులో మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంటూ హర్ష సాయిపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నాడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పలువురు యూట్యూబర్లు సెలబ్రిటీలపై కొంతకాలంగా పోరాటం చేస్తున్నాడు. ఇందులో భాగంగా హర్ష సాయి గురించి మాట్లాడుతూ టాలీవుడ్ హీరోలు సాయం గురించి గొప్పగా చెప్పాడు. మహేష్ బాబు దేవుడు. ఒక చేతితో చేసిన సహాయం రెండో చేతికి కూడా తెలియకూడదు. అది మన భారతదేశ సంస్కృతి. మహేష్ బాబు గారు కొన్ని వందల మంది పిల్లలకు గుండె సర్జరీ చేయించారు. మీకు ఎవరికైనా తెలుసా? ఒక్క వీడియో అయినా బయటకు వచ్చిందా? ఎంతో మంది చిన్నపిల్లలు ప్రాణాలు కాపాడిన దేవుడు. ఇది సాయం అంటే. మహేష్ బాబు గురించి చెప్పాడు అన్వేష్. దీంతో ఈ వీడియోని సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ అలానే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి కూడా ఈ వీడియోలో అన్వేష్ మాట్లాడాడు. నందమూరి తారక రామారావు గారి తనయుడు బాలకృష్ణ గారు వాళ్ళ అమ్మగారి పేరు మీద పెట్టిన బసవ తారకం ఆసుపత్రి ద్వారా క్యాన్సర్కి చికిత్స చేస్తున్నారు. ఎక్కడైనా వీడియోలు తీసి పెడుతున్నారా? ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఆయనే దేవుడు. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయానికి రాకముందు ఎంతో చేశారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఎవరికి తెలియకుండా సాయం చేయాలని కానీ హర్ష సాయి లాంటి యూట్యూబర్లు ఏదో డబ్బులు ఇస్తున్నట్లుగా వీడియోలు తీసి వాటి ద్వారా మిలియన్ల న్యూస్ సంపాదిస్తున్నారని ఆరోపించాడు. ఇక ఆ న్యూస్ ద్వారా వచ్చిన డబ్బులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ పై కూడా తీవ్ర ఆరోపణలు చేశాడు అన్వేష్. రైతు బిడ్డని అంటూ జనాలను మోసం చేసిన టైటిల్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడని ప్రశాంత్ పై కూడా పోలీసులు చర్య తీసుకోవాలంటూ కోరుతున్నాడు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వరుసగా వీడియోలు చేస్తున్నాడు అన్వేష్. మరోవైపు బెట్టింగ్ యాప్స్ పై ప్రమోట్ చేస్తున్నందుకు 11 మందిపై పంజాగుట్ట పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఇందులో యాంకర్ విష్ణుప్రియ, టేస్టీ తేజ సహా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఉన్నారు.